అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం. ఈరోజు అప్డేట్స్. కేవైసీ ప్రాసెస్ పెండింగ్ ఉన్న వాళ్ళకి స్పామ్లో మెయిల్ వస్తుంది. అందరూ ఓపికగా ఉండండి. కేవైసీ నిర్ధారణ గురించి మొదట మేము ప్రయత్నాల సంఖ్యను పరిమితి లేకుండా ఉంచాము. అంటే సభ్యులు విజయవంతం అయ్యే వరకు ఎన్ని సెషన్లు కావాలంటే అన్ని ప్రయత్నించవచ్చు. కానీ మా కేవైసీ భాగస్వామి తప్పనిసరిగా ఒక పరిమితిని ఉంచాలని బలంగా సిఫార్సు చేశారు. ఆ కారణంగా మేము పరిమితిని అమలు చేశాము. అయితే ఆ సంఖ్య చాలా తక్కువగా ఉందని అనిపించింది. అందుకే ఆ ప్రయత్నాల సంఖ్యను 5 రెట్లు పెంచమని నేను టీంను కోరాను. మొత్తానికి మా సభ్యులు మరింత స్వేచ్ఛ, అలాగే కేవైసీ వెరిఫికేషన్లో విజయవంతం అయ్యే అవకాశం ఎక్కువగా పొందుతున్నారు. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి విక్టరీ విత్ యాష్ అవకాశం వ్యవస్థాపకులు లేదా అనుబంధ సంస్థలు లేదా ఉచిత కస్టమర్లు కోసం మొదటి ప్రాధాన్యత వంటి 10 సర్కిల్ సభ్యుల కోసం మీ లింక్ను ఉపయోగించండి. విక్టరీ విత్ యాష్లో వ్యవస్థాపకులు లేదా అనుబంధ సంస్థలు లేవు. ఈ ప్లాట్ఫామ్లో వారి రిజిస్ట్రేషన్ మరియు కేవైసీ పూర్తి చేసిన వారిని వారు ఆన్బోర్డింగ్ వెరిఫైడ్ మెంబర్ అని పిలుస్తారు. మా కోసం మొదటి పని నేర్చుకోవడం మరియు శిక్షణ కోర్సులకు సిద్ధంగా ఉన్న 10 సర్కిళ్లను ఇచ్చి పూర్తి చేయాలి. ఎవరైతే నిబద్ధతతో, శ్రద్ధతో, బాధ్యతగా ప్రతిరోజు ప్రతి గంట సైన్ ఇన్ ప్రయత్నం చేస్తూ ఉంటారు, అలాంటి వారికి మెయిల్ నోటిఫికేషన్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. మీరు సైన్ ఇన్ అయినప్పుడు సక్సెస్ కాకపోయినా పర్లేదు, ప్రయత్నం మాత్రం ఆపకండి. మనం యాష్ గారి చేతుల్లో ఉన్నామని గ్రహించండి. కేవైసీ ఊరుకుని పెట్టలేదు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతకంటే చెప్పలేను. చెప్పే వరకు మాత్రమే మేము వినకపోవడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కేవైసీ వెరిఫికేషన్ రిమైండర్ అని మెయిల్కి వస్తుంది. రిమైండర్ చాలామందికి వచ్చాయి. 24 అవర్స్లో మెయిల్ వస్తాయి. కేవైసీ అవ్వట్లేదు. వెరిఫికేషన్ క్లిక్ చేస్తే రిమైండర్ అని వస్తుంది. ఇలా వచ్చిన వారు మరలా నెక్స్ట్ రోజు కూడా ప్రయత్నం చేయండి. బ్యాక్ క్రోమ్లో యూజ్ చేసిన హిస్టరీ మొత్తం క్లియర్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత మనకి మెయిల్స్ ఒకసారి చెక్ చేయాలి. కొందరికి ఈ విధంగానే అయ్యాయి. మీ ఫోన్ అవ్వకపోతే మీ ఇంట్లో వేరొక ఫోన్తో మీరు ట్రై చేయండి. 90% కంప్లీట్ అవుతుంది. అప్పటికీ అవ్వకపోతే వెయిట్ చేయండి. రిజిస్ట్రేషన్ అయ్యి కేవైసీ అవ్వట్లేదు ప్రస్తుతం, మళ్ళీ ట్రై చేయండి. ఫౌండర్స్ చాలామందికి రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ కేవైసీ అవ్వట్లేదు, కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. మనకి ఎన్ని రోజులు మనకి ప్రాసెస్ జరుగుతుందో తెలీదు. నెక్స్ట్ మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి వెయిట్ చేద్దాము. అందరూ ఎవరికైతే కేవైసీ అవ్వట్లేదో వాళ్ళకి మళ్ళీ ట్రై చేయండి. మెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి, స్పామ్ చెక్ చేసుకోండి, హిస్టరీ క్లియర్ చేసుకోండి. ఒకసారి క్లియర్ చేసుకునే ముందు మనకి విక్టరీ విత్ యాష్ నుంచి ఏ మెసేజ్లు ఉన్నాయో అవి చూసి జాగ్రత్తగా క్లియర్ చేసుకోండి ఫౌండర్స్. మనకి త్వరలో అందరి కేవైసీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియోని క్లోజ్ చేసుకుందాము. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫౌండర్స్.